ఇప్పుడు మనం తెలుసుకోబోయే 8వ చిట్కా, తిమ్మిర్లు తగ్గాలంటే నీటిని ఎలా వాడుకోవాలి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి కాళ్ళు తిమ్మిర్లు ముందుగా వచ్చే సైడ్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. రక్తనాళాల్లో రక్తంలో ఎక్కువైన చక్కెర పేరుకుని రక్త ప్రసరణ సవ్యంగా జరక్క పాదాలకు తిమ్మిర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంతమందికి పాదాలకు నీరు పట్టేసి రక్త ప్రసరణ జరక్క తిమ్మిర్లు ఎక్కుతూ ఉంటాయి. కొంతమందికి రక్తనాళాలు సన్నగిల్లిపోయి రక్త ప్రసరణ రాక తిమ్మిర్లుగా ఉంటాయి. కొంతమంది బాగా లావున్న వారికి తొడలు పిక్కలు బాగా కొవ్వు పట్టేసి రక్తనాళాలపై ఒత్తిడి కలిగించి రక్తం కిందకు చేరకుండా ప్రెషర్ కలిగిస్తూ ఉండి తిమ్మిర్లు ఎక్కుతూ ఉంటాయి. అంచేతే లావాటి వారు 5 నిమిషాలకి అటోకి యాంగిల్ ఇటోకి యాంగిల్ కాళ్ళను మార్చుకుంటూ కుర్చీలో కానీ కింద కానీ కుదురు లేకుండా కదులుతూ ఉంటారు. ఇంకొక కారణం చూస్తే ఎవరిలో అయితే రక్తం తక్కువగా ఉంటుందో వారికి తిమ్మిర్లు ఎక్కే గుణం కూడా ఉంటుంది. ఇలా ఏ కారణాల చేతనా మనకి ఎప్పుడన్నా పాదాలు తిమ్మిర్లు ఎక్కువగా ఉండి అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటే ఉపశమనానికి ఇప్పుడు నీటి చికిత్స చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. ఒక బేసిన్ తీసుకోండి, గుండ్రంగా వెడల్పుగా ఉండేది. అంటే పాదం ములిగే అంత ఎత్తుంటే సరిపోతుంది. అలాంటివి లేనప్పుడు అయితే మనం చిన్న సైజు బకెట్ లాంటివి కూడా పాదం ములిగే అంత వెడల్పు ఉండే చూసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. ఒక బేసిన్లో వేడి నీరు పోయండి, మరో బేసిన్ తీసుకుని పక్కన చన్నీళ్లు పోసి ఉంచండి. మీరు కుర్చీలో కానీ ఏదైనా స్టూల్ మీద కానీ కూర్చోండి. ముందుగా మీ 2 పాదాలను వేడి నీళ్ళలో 5 నిమిషాలు ముంచి ఉంచండి. పాదం గిలక వరకు ములిగితే సరిపోతుంది. ఐదు నిమిషాలు సుమారుగా 4 నిమిషాలు గడిచిన తర్వాత 2 నిమిషాలు చన్నీళ్ళలో మీ పాదాలను మార్చి ముంచి ఉంచండి. రెండు నిమిషాలు ఇలా చన్నీళ్ళలో గడిచిన తర్వాత మరలా ఈ పాదాలను వేడి నీళ్ళలోకి మార్చి 4-5 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత 2 నిమిషాలు చన్నీళ్ళు, మళ్ళా 4-5 నిమిషాలు వేడి నీళ్ళు, మరలా 2 నిమిషాలు చన్నీళ్ళు. ఇలా 2-3 సార్లు పాదాలను అటు ఇటు మారిస్తే రక్త ప్రసరణ పాదాలకు మెరుగవుతుంది. ఏమి జరుగుతుంది ఇక్కడ సైంటిఫిక్ మెకానిజం అంటే, మన పాదాలను వేడి నీటిలో పెట్టేసరికి వేడికి పాదాల్లో ఉండే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి, రక్త ప్రసరణ వెనక్కి వెళుతుంది. వ్యాసో డైలేషన్ అంటారే అది జరిగేది. రక్త ప్రసరణ పాదంలో నుంచి బాగా ఫోర్స్గా పైకి వెళుతుంది. 4-5 నిమిషాల తర్వాత తీసి చన్నీళ్ళలో పెట్టేసరికి ఈ చల్లబడ్డ భాగాన్ని వెచ్చగా చేయటం కొరకు పైనున్న రక్త ప్రసరణ ఫోర్స్గా ఎప్పుడూ రానంత ఒత్తిడితో కిందకు వచ్చేస్తుంది. ఎందుకంటే చల్లబడింది ఉండవలసిన టెంపరేచర్ కంటే పాదాన్ని వేడెక్కించాలంటే రక్తం వెళితే చాలు, రక్తం వెచ్చగా ఉంటుంది కాబట్టి పాదం వేడెక్కిపోతుంది. అందుకని ఎప్పుడు వెళ్ళనంత ఎక్కువ రక్తం పాదానికి పంపించేస్తుంది మన శరీరం. ఈ పాద స్నానం చేసేటప్పుడు లివర్లో ఉండే 20-30% బ్లడ్ సప్లై, మజిల్స్లో ఉండే బ్లడ్ సప్లై కూడా పాదాలకు డైవర్ట్ జరుగుతుంది. ఎందుకంటే కొంత బ్లడ్ ఎప్పుడు స్టోర్లో ఉంటుంది. మనం ఏ పని చేస్తుంటే ఆ పనికి ఈ బ్లడ్ సప్లైని బాడీ డైవర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే కదలకుండా కూర్చున్నాం కాబట్టి కండరాల్లో రక్త ప్రసరణ కూడా కొంత ఖాళీగా ఉంటుంది. అదంతా కూడా ఇలాంటి పనికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పాద స్నానం 2-3 సార్లు అటు ఇటు మార్చేసరికి వేడి నీళ్ళలో పెడితే వెనక్కి, చన్నీళ్ళలో పెడితే కిందకి, మళ్ళీ పైకి, మళ్ళీ కిందకి. ఈ పైకి కిందకి రక్త ప్రసరణ ఫోర్స్గా నడవటం వల్ల మైన్యూట్ క్యాపిలరీస్, సూక్ష్మమైన రక్తనాళాలు తెరుచుకుంటాయి. ఎప్పుడూ జరిగినంత రక్త ప్రసరణ కిందకు వచ్చేసరికి ఆ సెల్స్ బాగా సప్లై పెరిగి ఆ తిమ్మిర్లు తగ్గుతాయి. ఇలా పాద స్నానాలు మనం చేయటం ద్వారా, చన్నీళ్లు వేడి నీళ్లు మార్చుకోవడం ద్వారా తిమ్మిర్లను చక్కగా తగ్గించుకోవచ్చు. మనకి ఇలా పాద స్నానాన్ని సమయం మనకు సుమారుగా 20-25 నిమిషాల సమయం పడుతుంది ఈ పాద స్నానం చేయడానికి. మన అంత టైం మాకు ఖాళీ ఎక్కడదండి,
మరి అంత టైం మరి వేస్ట్ కదా ఇట్లా వాటికి పెట్టి కూర్చోవాలంటే అని చాలామంది బద్దకిస్తారు. ఈ మధ్య అందరికీ టీవీలు చూడటానికి చక్కటి సమయం ఉంటున్నది కాబట్టి ఎప్పుడన్నా ఏ సీరియల్లో పెట్టుకుని హాయిగా హాల్లో ఈ నీళ్లు పెట్టుకుని కాళ్ళు అటు ఇటు మారుస్తుండండి. నీళ్ల పని నీళ్ళది, కాళ్ళ పని కాళ్ళది, టీవీ సీరియల్ అయిపోతుంది, ఈ పక్కన ఇటు కాలక్షేపం అయిపోతుంది. మీ టైం వేస్ట్ కాకుండా ఇటు చికిత్స ఫలితం, అటు కాలక్షేపం రెండు అయిపోతాయి. మనకు టైం సేవ్ అవుతుంది. అంటే ఇలా అన్నా చెప్తే కాస్త మీరు పెట్టుకుంటారని కాస్త ఇలాంటి విషయాల్లో మీకు సలహా ఇవ్వటం జరుగుతున్నది. మరి మనకు మంచి లాభం జరుగుతుంది. మీరు ఎన్నాళ్ళు పెట్టుకున్నా బాడీకి సైడ్ ఎఫెక్ట్ కానీ, నీళ్ళు ఏదో ఎడిక్ట్ అయిపోవటం, ఇక కొన్నాళ్ళ తర్వాత వేడి నీళ్ళలో పెడితే రక్తం వెనక్కి, చన్నీళ్ళలో పెడితే కిందకి రావటం, వేడి నీళ్ళు చన్నీళ్ళు అలవాటు అయిపోయి బాడీకి పనిచేయదు అనే సమస్య ఈ నీటి చికిత్సలకు ఉండదు. మెడిసిన్ అలవాటు అయిపోవచ్చు, బాడీ మీద ఇక పని చేయకపోవచ్చు, కానీ నీళ్ల చికిత్సలు అట్లా ఉండవు. ఎన్నాళ్ళు పోయినా చూడండి, చలికాలం మనం బయటకు వెళితే బాడీ వేడెక్కటం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వేడెక్కుతుంది అంతే. అలాగే వేసవికాలం బయటకు వెళ్ళేసరికి అందరి చర్మం చల్లబడుతుంది. చిన్నప్పటి నుంచి 10 ఏళ్ళు నేను వేడెక్కాను, అలవాటు అయిపోయింది ఎండ, నేను ఎండలోకి వెళ్ళి చల్లబడను, లేకపోతే చలిలోకి వెళ్ళాక వేడెక్కను అని చర్మం అంటుందా? అలాగే మనకి చికిత్సలు కూడా ఎడిక్షన్ అనేది ఉండదు, చక్కటి ఫలితాన్ని ఇస్తాయి. ఎవరికన్నా నాకు రిటైర్మెంట్ అయింది, ఖాళీగా ఉన్నాను, నేను 2 పూటలైనా చేసుకోగలుగుతాను, కాస్త బాగుందనిపిస్తే మీరు చేసుకోండి, లేదా ఇబ్బంది ఉన్నప్పుడు ఎప్పుడైనా 1 పూటైనా మీరు వాడుకోవచ్చు. ఇది పాద స్నానాలు, వేడి నీటి చన్నీటి ఆల్టర్నేటివ్ ఫుట్ పాత్ అంటారు. ఇలా మనం సందర్భానికి తిమ్మిర్లు తగ్గటానికి వాడుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే 9వ చిట్కా, వడదెబ్బ తగలకుండా ఉండాలంటే నీటిని ఎలా త్రాగి రక్షించుకో. వేసవికాలంలో ముఖ్యంగా రోహిణి, కార్తీ ఆ ప్రాంతాల్లో ఎక్కువ మంది వడదెబ్బకు గురవటం, కొంతమంది పెద్దలు ఏకంగా వేడికి మరణించటం కూడా జరుగుతూ ఉంటుంది. మరి వడదెబ్బను ఈ శరీరానికి తగలకుండా రక్షించాలి అంటే నీరే ముఖ్యంగా రక్షిస్తూ ఉంటుంది. కానీ అందరూ వేసవికాలం నీటిని ఎక్కువగా త్రాగినప్పటికీ సరైన సమయంలో త్రాగకపోతే ఆ నీరు ఎండ నుంచి మన రక్షించలేదు. ఎంత ఎండ బయట ఎక్కువగా ఉందో ఆ వేడి నుంచి మన శరీరం రక్షించుకోవటానికి శరీరం లోపల ఉన్న నీరు ఆవిరవుతూ చల్లబరుస్తూ ఎండ నుంచి రక్షిస్తూ ఉంటుంది. మన లోపల నీరు ఆవిరవ్వాలి అంటే శరీరంలో సరిపడా నీరు ఉండాలి. శరీరంలో ఎప్పుడైతే నీటి నిష్పత్తి తక్కువ ఉందో ఎండ నుంచి రక్షించుకోవడానికి నీరు చాలక ఆ ఎండ దెబ్బకు శరీరం గురవుతూ ఉంటుంది. సర్క్యులేషన్లో నీరు తగ్గేసరికి మరి ఉన్న నీరు ఎండ నుంచి రక్షించుకోవడానికి ఆవిరయ్యేసరికి మెదడు భాగానికి సప్లై జరిగే రక్త ప్రసరణలో నీటి నిష్పత్తి తగ్గేసరికి కళ్ళు తిరిగి కింద పట్టడం, బీపీలు డౌన్ అవ్వటం, స్పృహ తప్పటం, ఇలాంటి తేడాలు రావటం కూడా జరుగుతూ ఉంటుంది. అంచేత ఎప్పుడూ వేసవి కాలంలో మనం ఎండలో తిరిగేటప్పుడు మాత్రం రక్తంలో శరీరంలో నీటి నిష్పత్తి సవ్యంగా ఉండేటట్లు మనం జాగ్రత్త పడాలి. అలా నీటిని ముందు బాగా అందించే ఎండలో ప్రయాణాలు ప్రారంభించాలి. మనం త్రాగిన నీరు రక్తంలోకి త్వరగా చేరాలన్నా, శరీరంలో సవ్యంగా ఉండాలన్నా ఎప్పుడు త్రాగితే నీరు వెంటనే రక్తంలోకి వెళుతుంది. చాలామంది ఈ విషయం అవగాహన లేక ఎప్పుడు నీరు త్రాగినా ఒకటే కదా అనుకుంటారు. నీటిని మాత్రం మనం ఆహారంతో పాటు త్రాగిన, ఆహారం తిన్న వెంటనే త్రాగిన, ఆహారం తిన్న అరగంట, 30 గంట, గంటకు త్రాగిన ఆ నీరంతా మీ జీర్ణకోశంలోనే ఆహారంతో పాటు ఉండిపోతుంది. జీర్ణకోశంలోని ఆహారం జీర్ణక్రియ పూర్తిగా జరగటానికి ఎన్ని గంటలు పడుతుందో అన్ని గంటల పాటు మీ నీరు ఆహారంతో కలిసిపోయింది కాబట్టి ఆహారంతో పాటు పొట్ట పెరుగులని ఉంటుంది. మరి మీరు త్రాగిన నీరంతా రక్తంలో చేరి శరీర అవసరాలను తీర్చేది ఎప్పుడు? పొట్టల ఆహారం అరగటానికి సుమారుగా 2-3 గంటలు, ప్రేగుల్లో కూడా 2-3 గంటల సమయం మొత్తం మీద పట్టొచ్చు.
ఈ 2-3 గంటల సమయం పాటు మీరు త్రాగిన నీళ్ళన్నీ పొట్టా ప్రేగుల్లోనే ఉంటాయి తప్ప ఎండ నుంచి మిమ్మల్ని రక్షించడానికి రక్తంలోకి కణజాలం లోపలికి సరిగా చేరవు. అందుచేత అక్కడ నీరు అవసరం సరిగా లేదనుకోండి, ఎండ నుంచి మిమ్మల్ని రక్షించలేదు. అందుచేత వేసవికాలంలో పలావులు, విందు భోజనాలు, పెళ్ళిళ్ళు, ముహూర్తాలు బాగా ఉండి అకేషన్స్కి అట్లా పిల్లల హాలిడేస్ అని చుట్టాలింటికి మనం వెళ్ళటం, ఆ బ్యాచ్ అంతా మరి మన ఇంటికి రావటం, అలాగే కొత్త ఆవకాయల సీజన్ అని రకరకాలుగా ఎంజాయ్ చేసే సందర్భాలు బాగా ఎక్కువగా ఉంటాయి. తీర్థయాత్రలని ఇట్లా రకరకాలుగా తినే వ్యర్థ పదార్థాలు, దాహాన్ని పుట్టించే పదార్థాలు ఎక్కువగా. ఇలా తినే ఆహార పదార్థాల్లో దాహాన్ని పుట్టించేవి, మరి నీటి అవసరాన్ని పెంచేవి, వేడిని పుట్టించే పదార్థాలన్నీ ఎక్కువగా ఉంటాయి. త్రాగే నీరు మాత్రం ఎంతసేపు జీర్ణకోశంలోనే ఉంటుంది. అందుచేత ఎక్కువ మంది వడదెబ్బకు గురవుతూ ఉంటారు. మరి వడదెబ్బ నుంచి శరీరాన్ని రక్షించాలంటే నీటిని త్రాగే విధానంలో కొద్దిగా మార్పు చేయాలి. ఖాళీ కడుపు మీద ఉన్న నీరు మాత్రం వెంటనే రక్తంలోకి చేరిపోతుంది 10 నుంచి 15 నిమిషాల్లో. అందుచేత వేసవి కాలంలో ప్రధానంగా భోజనం తింటున్నాము అంటే ఆకలి వేస్తుంది కదండి, పొట్ట ఖాళీగా ఉంటుంది భోజనం తినబోయే ముందు. ఆ ఖాళీ కడుపు మీద నీళ్లను బాగా ఎక్కువ త్రాగాలి. ఇంకా 20 నిమిషాలకు అరగంటకు భోజనం చేస్తామనగా ఆ ముందు సమయంలోనే పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు 1.5 లీటర్, 2 లీటర్లు, లీటర్ పైన కనీసం త్రాగుంటే అంచెలంచెలుగా అవి 10-15 నిమిషాల్లో రక్తం లోపలికి వెళ్ళిపోయి మీ రక్తంలో చేరి అక్కడి నుంచి కణాలకు చేరి మీ 70% నీటిలో కలిసి ఉంటాయి. ఇక ఎంత ఎండలోకి మనం భోంచేసిన తర్వాత వెళ్ళినప్పటికీ నీరు రెడీగా లోపల చేరి ఎండ నుంచి రక్షించడానికి సిద్ధంగా ఉంది. ఎంత వేడొచ్చినా సరే బాడీ చల్లపరుస్తూ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. అదే మీరు ముందు త్రాగకుండా భోజనంతో పాటు భోజనం అయిన తర్వాత త్రాగారనుకోండి, ఈ నీరు మీ రక్తంలోకి కణజాలం లోపలికి చేరటానికి సుమారు 3-3.5 గంటలు పడుతుంది. అంతసేపు మీ చర్మం ఎండ నుంచి రక్షించడానికి సరిగా వాటర్ లేకపోతే వడదెబ్బకు గురవుతుంది. సన్ స్ట్రోక్స్ బాగా వచ్చే అవకాశం ఉంటాయి. అందుచేత ఖాళీ కడుపు మీద నీళ్లు త్రాగితే వెంటనే ఉపయోగపడతాయి. ఆహారంతో పాటు తాగిన నీళ్లు వెంటనే ఉపయోగపడవు. దీన్ని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మనకి ఎప్పుడన్నా వాడుకోవటానికి నీరు అవసరం అనుకోండి, త్రాగటానికే వాడుకోవటం అని కాకుండా మరో రూపంలో నీరు వాడుకోవడానికి అవసరమైనప్పుడైనా సరే మనం ఏ కాలువలోనో, బావిలో నీరో, పంపు దగ్గర నీరు అనుకోండి, వితిన్ మినిట్స్లో తెచ్చుకు వాడుకోవడానికి అందుబాటులో ఉంటాయి. అదే మనకు వాడుకోవడానికి నీరు అవసరమైనప్పుడు పార తీసుకుని గొయ్యి తవ్వి గోతులో నీరు తోడి తీసుకోవటం ఎంత టైం పడుతుంది చూడండి. ఇక్కడ నీరు వస్తున్నాయి వాడుకోవడానికి, బావిలోను పంపులోను నీరు వస్తున్నాయి, కానీ వెంటనే వాడుకోవడానికి అవకాశం కుదురుతుంది. అలా గొయ్యి తవ్వి తోడుకు తీసుకోవటం చాలా సమయం పడుతుంది. అలాగే ఖాళీ కడుపు మీద తాగిన నీరు వెంటనే బావిలో ఉన్న వాటిని వాడుకోవటం ఎంత తేలికో శరీరానికి అంత తేలిక. పార తీసుకుని గొయ్యి తవ్వి వాడుకోవటానికి ఎంత కష్టమో ఆహారంతో పాటు మనం త్రాగే నీరు వేసవి కాలంలో ఎండ నుంచి రక్షణ కలిగించుకోవడానికి ఈ నీటిని శరీరం వాడుకోవటం అంత టైం పడుతుంది. అందుచేత ఎప్పుడు మీరు ఎండలోకి వెళ్ళదలిసిన ముందు నీళ్లు బాగా త్రాగున్నామా లేదా అని చూసుకుని మనం అలా త్రాగి వెళితే ఎంత పెద్ద వయసు వారు కూడా వేసవికాలం వడదెబ్బలకు అసలు మరణించరు. కేవలం నీళ్లు తాగే విషయం తెలియక ముసిరి వారు మరణిస్తుంటారు. అలాగే చాలామంది కళ్ళు తిరిగి కింద పడిపోవటం, బీపీలు డౌన్ అవటం, మరి వేడికి తట్టుకోలేక తలనొప్పులు రావటం, మోడు నొప్పులు రావటం, ఇవన్నీ కేవలం నీళ్లు త్రాగే విషయం పట్ల అవగాహన లేక కొని తెచ్చుకునే చిన్న చిన్న సమస్యలే. సమస్య మళ్ళీ ముదిరితే పెద్దగా ఖర్చు, ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. అందుచేత ఖాళీ కడుపు మీద నీరు త్రాగటం మనం తెలుసుకుంటే మాత్రం వడదెబ్బ నుంచి తేలిగ్గా రక్షించుకోవచ్చు శరీరాన్ని. ఇప్పుడు మనం తెలుసుకోబోయే 10వ చిట్కా, మలబద్ధకాన్ని పరిష్కరించుకోవటానికి నీటిని ఎలా వాడుకుంటే బాగుంటుంది. మామూలుగా చాలామందికి
విరోచన విషయంలో ఒక సమయం ఉండదు, రోజుకి ఇన్నిసార్లు అని ఒక లెక్క ఉండదు. ఎప్పుడు వస్తే అప్పుడు, ఒకరోజు ఒకసారి అవ్వచ్చు, లేకపోతే 2 రోజులకు ఒకసారి అవ్వచ్చు. ఆ వచ్చిన అరగంట పట్టొచ్చు, గంట పట్టొచ్చు. ఇలా వచ్చేది కూడా బాగా నొప్పిగా గట్టిగా రావచ్చు. ఇలా అసలు ఒక క్రమశిక్షణ లేకుండా మల విషయంలో ఈ రోజుల్లో అయిపోయింది. మరి ఈ మలబద్ధక సమస్యను తొలగించుకోవటానికి, మనం రమ్మన్న టైంకి మలాన్ని విసర్జించటానికి, తక్కువ టైంలో సుఖంగా విసర్జించడానికి నీరు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఏ విధంగా వాడుకుంటే ఈ లాభం మనకు వస్తుంది? మనందరకు మోషన్ రమ్మన్నప్పుడు రావాలంటే ఒక ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ప్రేగుల్లో మలము జరిగే నిర్మాణం ఎలా ఉంటుందంటే, పొట్టలో బరువు పడితే కింద మలం ప్రేగులో కదలికలు ప్రారంభించబడతాయి. పొట్టలో పడ్డ బరువుకి ప్రేగుల్లో రిఫ్లెక్స్ మెకానిజం చేత ఇక్కడ ప్రెషర్ పడింది, కనీసం ఇక్కడ దాన్నన్నా వదిలేస్తే రిలాక్సేషన్ వస్తుందని రిఫ్లెక్స్ మెకానిజంలో అక్కడ నరాలు సడులు వదలటం ప్రారంభిస్తాయి. మన పొట్టలో పడ్డ బరువు వెళ్ళి మలం ప్రేగు ఇక్కడి నుంచి ఇలా ఇలా ఉంటుంది. ఈ పొట్టలో పడ్డ బరువు వెళ్ళి మలం ప్రేగు మీదట్లా పడుతుంది. ఈ నీళ్ల బరువుకి ప్రేగుల్లో ఉన్న మలం ముందుకి నెట్టబడుతుంది. అందుచేత మనం రమ్మన్నప్పుడు మోషన్ రప్పించటానికి నీళ్ల బరువుని పొట్టలో వేయటం తేలిక పద్ధతి. అందుచేతనే మనం నిద్ర లేచిన వెంటనే, లేదా మనకు ఉదయం 7ంటికి రావాలంటే 7 గంటలకు, లేకపోతే 10ంటి కంటే 10ంటికి, మధ్యాహ్నం కొంతమందికి కుదిరిందనుకోండి మధ్యాహ్నం, సాయంకాలం అంటే సాయంకాలం, ఎప్పుడు మోషన్ రమ్మంటే అప్పుడు మోషన్ రావటానికి ఒక సులువైన టెక్నిక్ ఏమిటంటే, పొట్టలో బాగా బరువు పడేటట్లుగా నీళ్లను త్రాగండి. గ్లాసు నీళ్లు త్రాగినా, గ్లాసున్నర త్రాగినా, లేకపోతే 2 గ్లాసులు త్రాగినా 2 లీటర్లు పట్టే పొట్ట కెపాసిటీలో ఒక గ్లాసున్నర నీళ్లు ఒక మూలకు వస్తాయండి. అందుకని పొట్టకు ప్రెషర్ చాలద్దు. అందుచేత పొట్టలో కనీసం 1 లీటర్ నీళ్ల బరువు పడాలి. ఇది పెద్దలందరికీ కనీసం త్రాగవలసిన కొలత. అదే వయసు తక్కువలో ఉండే పిల్లలైతే వారికి గ్లాసున్నర, 2 గ్లాసులు, 3 గ్లాసులైనా సరిపోతాయి. అలా పెద్దలైతే ఎప్పుడు మలం రావాలంటే అప్పుడు ముందు వెంటనే 1 లీటర్ నీళ్లు గట్టగట్ట త్రాగేసేయండి. ఇంకా ఓపికండి మీరు త్రాగగలిగితే 2 లీటర్లు పొట్ట కెపాసిటీ అయినప్పటికీ అందరం త్రాగలేము. 1.5 లీటర్ వరకైనా కంఫర్టబుల్గా త్రాగగలుగుతారు. 1.5 లీటర్ వరకు ఎవరైనా పురుషులు త్రాగగలిగితే త్రాగండి. ఈ బరువు అనేది మలాన్ని గెంటటానికి మొదటి కారణం. నీళ్లను త్రాగిన తర్వాత ఇక మనసు ఎక్కడ పెట్టాలి? ఇంతకుముందు ప్రసంగాల్లో మనం తెలుసుకుని ఉంటాం, అయినా కొంతమందికి ఇంకా అనుమానం తీరదు. అందుకని ఇక్కడ ఆ వివరణ ఇంతకుముందు చెప్పని దాన్ని ఇప్పుడు తెలియచేద్దాం. పొట్ట నిండా నీళ్ళని త్రాగిన తర్వాత మీరు టీవీ చూసినా, ఫోన్లో మాట్లాడినా, కబుర్లు చెప్పినా, పేపర్ చదివినా మలము రాదు. నీళ్ళని త్రాగిన వెంటనే మీ మనసుని ఈ భాగాలపై పెట్టాలి. ఇక్కడ ఎలా అండి పెట్టడం? మనసు ఇక్కడ పెట్టడం అంటే ఏమిటి అనే సందేహం అందరిలో ఉంటుంది. ఎలా అంటే, నీళ్ళని త్రాగిన తర్వాత పొట్టలో పడ్డ బరువు ఈ మలం ప్రేగు పైన పడుతుంది. మీరు ఎలా గమనించాలంటే, నీళ్ల బరువు ఈ ప్రేగు పైన ఎలా పడింది, ఈ ప్రెషర్కి మీకేం కదలికలు వస్తున్నాయి, ఈ నీళ్ల బరువు పడేసరికి మీకు ఏదన్నా కదిలినట్లు అనిపిస్తున్నదా, ఆ కదలిక ఎంత జరిగింది, ఎంత ప్రెషర్ వచ్చింది, ఈ కదలిక వల్ల మలం ఎక్కడ దాకా వెళ్ళింది, ఎలా వెళుతుంది, మీకు ఎంత వచ్చినట్టుంటుంది మలం, ఈ కదలికల్ని మీరు గమనించాలి. అది మనసు పెట్టడం అంటే. ఈ పొట్టలో పడ్డ నీళ్ల బరువు వల్ల ప్రేగుల్లో వచ్చే కదలికల్ని మనం మనసు పెట్టి అనుభవపూర్వకంగా తెలుసుకోవటం. మీకు ఎప్పుడన్నా కాళ్ళు దగ్గరకు లాక్కొని కూర్చున్నప్పుడు తిమ్మిర్లు ఎక్కుతాయి. తిమ్మిరి ఎక్కినప్పుడు మీకు మనసు ఎటు వెళుతుందండి? ఆటోమేటిక్గా తిమ్మిరి ఎక్కిన కాలు వైపు వెళ్ళి ఆ తిమ్మిరి దగ్గర జిమ్ జిమ్ అంటాను పరిశీలిస్తూ ఉంటుంది. అక్కడ మనసు వెళ్ళి మీరు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు అదేవిధంగా నీళ్లను త్రాగిన తర్వాత మన మనసుని ప్రేగులపై పెట్టి గమనించటం అంటే, ప్రేగుల్లో వచ్చే కదలికలు, ఆ కదలికలకు మలం ఎంత జరిగింది, ఎక్కడికి జరిగింది, మల ద్వారం దగ్గరికి ఇంకా వచ్చినట్లుందా లేదా,
అర్జెంట్ అవుతున్నదా లేదా, వీటిని మనం గమనిస్తూ ఉండాలి. ఇలా మీరు ఒక 5-10 నిమిషాలు ఈ కదలికలను గమనిస్తూ 4-5 నిమిషాలు అటు ఇటు నడిచేసరికి ఈ ప్రేగులోని మలమంతా మలద్వారం వద్దకు బాగా జరిగి మీకు బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి ఎంత పెరగాలంటే కొద్ది మలం వస్తున్నది, దొడ్లోకి వెళితే వచ్చేస్తుంది అన్నప్పుడు మీరు వెళ్ళకూడదు. ఇంకా కొంచెం పెరిగింది అన్నప్పుడు కూడా వెళ్ళకండి. ఇక బాగా వచ్చేస్తున్నది, ఇక నా వల్ల కాదు, వెంటనే దొడ్లోకి పరిగెత్తాలి అనే లక్షణం మీకు అనిపించాలి. అలా బాగా ప్రెషర్ పెరిగిన తర్వాత మీరు దొడ్లోకి వెళితే తక్కువ టైంలో ఎక్కువ విరోచనం ఒకే ట్రిప్పులో సుఖంగా ఏ విధమైన ఒత్తిడి లేకుండా జరిగి వెళ్ళిపోతుంది. హాయిగా అనిపిస్తుంది. ఈ నీళ్ల టెక్నిక్ మీకు ఎంత హెల్ప్ చేసింది ఆ దొడ్లోకి వెళ్ళే సుఖాన్ని బట్టి అర్థమైపోతుంది. అందుకని అంత సుఖంగా జాడించి విరోచనం అవ్వాలి అంటే ఈ మనసు పెట్టే టెక్నిక్ అది, ఈ ప్రెషర్ టెక్నిక్ అది. అదే మీరు ఆహారం బరువు పడితే మోషన్ ఇలాగే వస్తుంది, నీళ్ళ బరువే వేయక్కర్లా. పొట్ట నిండా తిన్నాక కూడా దొడ్లోకి మనం వెళ్ళొచ్చు. కానీ పొట్ట నిండా భోంచేసాక ఏ ఉద్యోగ వ్యాపారాలు ఉంటాం, మైండ్ అటుంటే ఇదేమొస్తుంది. కానీ పొట్ట నిండా తిన్నాక దొడ్లోకి వెళ్ళే సమయం మనకు ఉండదు. ఉన్నా సరే ఈ బరువుకి మత్తు వస్తుంది, మనసు ఇటు వెళ్ళదు. అందుకని ఏదో కొద్ది మందికి తిన్నాక దొడ్లోకి వస్తుంది కానీ రాదు ఎక్కువ మందికి. చేత ఉదయం పూట అయితే అందరం ఇంట్లో ఉంటాం, వెళ్ళే ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మైండ్ పెట్టి మోషన్కి వెళ్ళమంటున్నాం. సాయంకాలం కూడా నీళ్లు తాగి మోషన్కి వెళ్ళమంటున్నాం ఇప్పుడు చెప్పినట్టు ప్రయత్నం చేస్తే. ఇలా మీకు ఎప్పుడు మోషన్ రావాలన్నా అప్పుడు వచ్చేస్తుంది. మలానికి బద్ధకం లేకుండా వెళ్ళటానికి నీళ్ల చిట్కా ఇది. ఎంత సింపుల్గా మీ మలబద్ధకం ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది కూడా 4-5 రోజుల్లోనే తొలగించుకోవచ్చు. మనసు పెట్టడం కుదరకపోయినా, నీళ్లు త్రాగాక ఈ కదలికలు మీరు గమనించలేకపోయినా మీకు మలబద్ధకం మళ్ళా ఉంటుంది. దొడ్లో ఎక్కువసేపు కూర్చోవలసిందే. అందుకని నీళ్ళని త్రాగిన తర్వాత అతి ముఖ్యమైన పని సుఖ విరోచనానికి ఇక్కడ కదలికల్ని గమనించటం. మనసు అక్కడికి వెళ్ళేసరికి నర్వస్ అట్లా రిలాక్స్ అవుతాయి, దానివల్ల సుఖ విరోచనం అవుతుంది. కానీ నీళ్ల ప్రెషర్ అనేది సుఖ విరోచనానికి ఎంత హెల్ప్ చేస్తుంది. రక్తశుద్ధికి కూడా ఈ నీరు హెల్ప్ చేస్తున్నది. ఆ తర్వాత కేవలం నీరు మలశుద్ధి కోసమే మనం త్రాగటల్లా. రెండవ లాభం రక్తశుద్ధి. అందుచేత మలబద్ధకాన్ని తొలగించుకోదలిసిన వారు ప్రతిరోజు ఈ నీటిని త్రాగాక ఈ ప్రయత్నం చేయండి, నీళ్ల ద్వారా లాభాన్ని పొందండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే 11వ చిట్కా, తలలో చుండ్రు తగ్గాలంటే నీటిని ఎలా ఉపయోగిస్తే చుండ్రు తగ్గుతుంది అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. నూటికి 70-80% మందికి ప్రతిరోజు ఉండే సమస్య ఈ చుండ్రు సమస్య. చుండ్రు పోవాలంటే ఏ షాంపూ వాడాలి చెప్పండి? ఇది ఒక పెద్ద సమస్యగా ఉన్నది, చాలా పెద్ద కన్ఫ్యూజన్గా ఉన్నది. ఏ షాంపూ వాడితే చుండ్రు పోతుంది? టీవీలు చూస్తే అందరూ మా షాంపూనే చుండ్రు పోగొడుతుంది అన్నట్టుగా చూపిస్తుంటారు. మరి ఇవన్నీ ఎన్ని కంపెనీలు వారి షాంపూలు అందించినా, ఎన్ని బ్రాండ్లు మారినా మన చుండ్రు మాత్రం మన దగ్గరే ఉంటుంది. డబ్బులు పోతున్నాయి, శని వదలటలేదు అన్నట్టుగానే ఉంది ఈ రోజుల్లో చూస్తే. పైసా ఖర్చు లేకుండా చుండ్రుని సింపుల్గా నీళ్లతో పోగొట్టుకోవచ్చు. నీళ్లను సరిగా వాడుకోనందుకే చుండ్రు వస్తుంది. ఇది మనకు తెలియట్లేదు ఈ రోజున. దీని పట్ల కాస్త అవగాహన ముందుగా మనం కలిగించుకుని చుండ్రు పోయే పరిష్కార మార్గం తెలుసుకుందాం. మన శరీరం అనేక విసర్జిక అవయవాలను కలిగి ఉన్నది. అన్నిటికంటే పెద్ద విసర్జిక అవయవం చర్మం. చెమట రూపంలో విసర్జిక పదార్థాలను విసర్జిస్తూ ఉంటుంది చర్మం. చర్మం విసర్జించిన చెమట మనకు జిగురునిస్తూ ఉంటుంది, చిరాకు అనిపిస్తూ ఉంటుంది. అందుచేతనే ప్రతిరోజు 2 పూట్ల స్నానం చేసి చెమటను కడిగేసుకుంటూ ఉంటాం, పరిశుభ్రంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాం. అందరూ మంచి పని ఈ విషయంలో చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఈ భాగానికే చెమట పడుతుందా, ఈ భాగానికి కూడా చెమట పడుతుందండి?
అసలు ఎక్కువ వేడెక్కేది ఎక్కడ, ఆలోచనలు ఎక్కువ వచ్చేది ఎక్కడ, ఇక్కడ. అసలు కొద్ది కూడా వేడిని తట్టుకునే గుణం లేనిది ఇక్కడే. అసలు ఏమాత్రం వేడివేడి భోజనం తిన్నా, కొంచెం గాలి సరిగా ఆడకపోయినా ముందు మనకు తలలో చెమటలు పడతాయి. అలాగే రోజు మొత్తంలో చూస్తే ఈ భాగానికి చెమటలు పట్టడం సహజంగా అందరికీ జరుగుతుంది. మరి చెమట పట్టి చిరాగ్గా ఉందని అందరూ స్నానం చేసి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కడుగుతున్నారు, కానీ మరి ఇది ఎవరిది అనుకుంటున్నాం? కడుగుతున్నామా రోజు? అందరూ తల స్నానం రోజు చేస్తారా? 100కు ఒక 5% 10% ఉంటారు రోజు తల స్నానం చేసేవారు. 100కి 90 మంది తల స్నానం చెయ్యరు. ఎందుకు చేయరు? చేస్తే రొంపలు పడతాయనే భయం, చన్నీళ్ళు పోసుకుంటే మరి తలనొప్పులు వస్తాయనే భయం, చన్నీళ్ళు పోసుకోవాలంటే చలనే భయం, రోజు తల స్నానం చేసుకుంటే ఎవడు చిక్కు తీసుకుంటాడని ఆడవారికి భయం, చిరాకు. మరి రోజు తల స్నానం చేస్తే ఎంతసేపు తొడవాలి, ఎంతసేపు ఆరపెట్టుకోవాలనే భయం స్త్రీలలో ఉంటుంది. అనేక కారణాల చేత ఇక్కడి నుంచి కడుగుతున్నాం, ఇక్కడికి వదిలేస్తున్నాం. అసలు కడగాల్సింది నెత్తిని, వదలాల్సింది ఇక్కడ. ఇక్కడ వదలకుండా కడిగినా దోషం లేదు, కానీ ఇక్కడ మాత్రం కడగాలి రోజు. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని అంతటి మనం బట్ట వేసి కప్పేస్తున్నాం. దుమ్ము ధూళి మురికి లోపలికి పెద్దగా వెళ్ళదు. ఏమీ కప్పంది దీన్ని అనేకం చేరతాయి. ఎక్కువ పేరుకునే దాన్ని వదిలేస్తున్నాం, పేరుకున్న చోట్ల ఎక్కువ కడుగుతున్నాం. అందుచేత మన తలలో చెమట పడుతుంది. గాలి ఆడక తలలో నుంచి వచ్చిన చెమట జుట్టు కుదిరి దగ్గర నిలవ ఉంటుంది. తలలో ఉన్న వేడికి ఈ చెమట ఆ హీట్కి ఎవాపరేట్ అయి ఆ చెమట పదార్థం చిక్కబడుతుంది. గంట గడిచే కొంది దగ్గర అవుతుంది. మనం స్నానం చేసి కడగటలేదు, ఈరోజు చెమటంతా చిక్కబడి పేరుకుపోయింది. రేపు చెమట పడుతుంది, చిక్కబడుతుంది. చెమటలో ఉండే సాల్ట్స్ ఇవన్నీ ఆ జిగురు పదార్థాలు పేరుకుంటాయి. ఇలా రోజు చెమట పడుతుంది, చిక్కబడి పేరుకుపోతున్నది. ఇక రాను రాను ఈ చిక్కబడ్డ చెమట భాగం జిగురుగా బాగా అయిపోతుంది. ఈ తలలోకి, ఈ జిగురులోకి గాలిలో ఉండే బ్యాక్టీరియాలు చేరతాయి. బ్యాక్టీరియాలకి మంచి మకాం వేసుకోవడానికి జిగురు, చిక్క పదార్థం, పనికిరాని పదార్థం బోల్డ్ ఉంది. చక్కగా చేరి ఈ జిగురులో నివాసం ఉండి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలిగిస్తుంటాయి. ఆ జిగురు పదార్థం నిదానంగా ఇక రోజు రోజుకి నిలవండి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలిగేసరికి మనకు కొంచెం దురదలు స్టార్ట్ అవుతాయి. గోకుతూ ఉంటాం. ఇంకా నిలవ ఉండేసరికి ఆ జిగురు పదార్థం తలలో వేడికి డ్రై అయి పెచ్చులుగా పొరల్లాగా కట్టేస్తుంది. అవే చుండ్రు లాగా మనం రాలుతుంటే అయితే గోక్కుంటే వచ్చే పెచ్చుల్నే చుండ్రు పెచ్చులు అంటున్నాం. ఆ వచ్చే డ్రై అయి పెచ్చు ఏమిటి అంటే మన తల లోపల వచ్చిన చెమట నిలవ ఉండి అట్లా డ్రై అయి పెచ్చు రూపంలో కట్టి వస్తున్నది. దురదలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. మరి బ్యాక్టీరియా చేరటానికి అవకాశం ఇచ్చింది ఎవరు? మనమే. అందుచేతనే మీకు తల స్నానం చేసిన రోజున దురద ఉండదు, ఆ రోజుకి ఆ రోజు చుండ్రు క్లియర్ అయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఈరోజు తల స్నానం చేస్తే రేపు వరకు దురద అనిపించదు. ఎల్లుండి నుంచి కొంచెం స్టార్ట్ అవుతుంది, 4వ రోజు కొద్దిగా పెరుగుతుంది, 5వ రోజు 6వ రోజుకి తల దురద ఇంకా బాగా పెరుగుతుంది. తల మాసింది అంటారు, అప్పుడు మళ్ళీ తల స్నానం చేస్తారు. స్త్రీలు అయితే శుక్రవారమే చేస్తారు, ఎందుకంటే ఆ రోజు కూడా చేరేమని మన పూర్వీకులు దేవి అని భయపెట్టి శుక్రవారం అన్నా పోయించారు, లేదా అట్టగట్టేసుకుపోతుందని. ఇక పురుషులైతే 5-6 రోజులకు వస్తారు, 4 రోజులకు ఒకసారి పోస్తుంటారు. ఇట్లా చుండ్రు రావటానికి ప్రధానమైన కారణం చూస్తే తల స్నానం చేయకపోవటం. మరి ఇక్కడ షాంపూలు ఏం చేస్తున్నాయండి? తల స్నానం చేసినప్పుడు క్లియర్ అవుతున్నది, అది జిగురు పోతుంది అంతే. మళ్ళీ రేపు జిగురు పుట్టకుండా షాంపూ ఏం చేస్తుంది? మీ తల స్నానం చేస్తుంది, కానీ మీరు చేసుకునే పరిశుభ్రత మీ జిగురు నిలబడకుండా చేస్తుంది, కానీ మళ్ళీ చుండ్రు రాకుండా షాంపూ ఏం హెల్ప్ చేస్తుంది మీకు? అందుచేత కేవలం నీటితో చుండ్రు రాకుండా చేసుకోవచ్చు, వచ్చిన చుండ్రుని పూర్తిగా పరిష్కరించుకోవచ్చు. ప్రతిరోజు మనం ఒంటికి ఎలా స్నానం చేస్తామో తల కూడా మనదే, ఇక్కడ కూడా శుభ్రపరచాలనే భావంతో మనం ఇక్కడి నుంచి క్లీన్ చేయాలి. స్నానము అంటే ఇక్కడి నుంచి కనీసం 2 పూట్ల చేయడానికి మనకు కుదరదు, స్త్రీలకు మరీ కుదరదు. 1 పూట చేయండి అందరూ చాలు. పురుషులకు జుట్టు తక్కువ ఉంటుంది, బాగా అసలు లేదు, 2 పూట్ల చేయండి, లేదా 1 పూట అయినా పురుషులు చేయండి. ప్రతిరోజు
తల స్నానం చేసి ఏ రోజుకి ఆ రోజు తలను క్లీన్ చేసుకుంటే ఏ రోజు చెమట ఆ రోజు వాష్ అయిపోతుంది. ఇక చుండు వచ్చే అవకాశం ఎక్కడ ఉంటుంది చెప్పండి.